హలో ఫ్రెండ్స్, ఇవాళ మన అందరికీ తెలిసిన వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ అండ్ విరాజ్ స్టార్ చేసిన బేబీ మూవీ గురించి మాట్లాడుకుందాం. యాజ్ వీ ఆల్ నో, ఈ 2023 జూలై 14th రిలీజ్ అయిన ఈ మూవీ చాలా కాంట్రవర్షియల్కి వచ్చింది. ఎందుకంటే ఈ మూవీ క్యారెక్టర్స్ ఎంత బాగా ఈ క్యారెక్టర్లో ఉన్నా ఈ మూవీకి చాలా క్రిటిక్స్కి వచ్చాయి. ఇవి ఎందుకని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్లీ, మూవీ స్టార్టింగ్ మన వైష్ణవి చైతన్య నుంచి అవుతుంది. తన యొక్క విలేజ్ పిల్ల ఆనంద్ దేవరకొండతో తను లవ్లో పడుతుంది. తన 10th క్లాస్లో ఆనంద్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోతాడు. వైష్ణవి కంటిన్యూ చేస్తూ ఇంటర్ పాస్ అయ్యి కాలేజ్లోకి అడ్మిషన్ వస్తుంది. తన కాలేజ్ ఫీజ్ 30 లక్షలు కట్టి తనకి ఒక సీట్ తెప్పిస్తారు వాళ్ళ అమ్మ నాన్న. వాళ్ళ అమ్మ ఫస్ట్ డేవే కాలేజ్కి వెళ్ళి బుద్ధిగా చదువుకో అంటుంది. వెళ్తున్న దారిలో ఆనంద్ తన్ని టీస్ చేస్తూ ఆటోలో తీసుకెళ్తాడు. వైష్ణవి చాలా హ్యాపీగా ఉంటుంది తన కొత్త ప్రపంచం మీద అడుగు పెట్టడానికి. ఆనంద్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తన కోసం. కాలేజ్కి వెళ్ళిన మొదటి రోజే తను చాలామంది పిల్లలు ఏడిపిస్తారు. కానీ అవి ఏమీ పట్టించుకోకుండా వైష్ణవి తన కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అక్కడే తనకు ఒక అబ్బాయి తగులుతాడు, బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. దాట్స్ విరాజ్. ఇక్కడ దాకా మూవీ క్లైమాక్స్ బాగానే ఉంటుంది. కానీ ఇంకా పోబోయే స్టేజ్లో వైష్ణవి ప్రవర్తన విరాజ్కి దగ్గర మారుతూ ఉంటుంది. తన మెటీరియలిస్ట్ థింగ్స్ కోసం ఆశపడి విరాజ్తో స్నేహం కంటే ఎక్కువ చేస్తుంది. ఇదే దాని ట్రబుల్లో పడేస్తుంది. ఇప్పుడు ఈ మూవీలో మనకేంటి కాంట్రవర్షియల్గా నచ్చిన పాయింట్స్ ఏంటో అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ, ఎవరైనా స్ట్రేంజర్ వచ్చి హాయ్ వీఆర్ ఫ్రెండ్స్ అని చెయ్యిస్తే బెస్ట్ ఫ్రెండ్స్ అని ఒప్పుకుని వెళ్ళిపోకూడదు. సెకండ్ థింగ్, విరాజ్ వైష్ణవిని 30 days దాకా నా పిల్లగా ఉంటూ నా పక్కనుండు అంటే వైష్ణవికి బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా, రిలేషన్షిప్లో ఉన్నా కూడా విరాజ్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. వాడి అగ్రిమెంట్కి అగ్రీ అవుతుంది. ఫర్ వాట్? ఫర్ ది మెటీరియలిస్టిక్ థింగ్స్. విరాజ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తాను అని అంటాడు. వైష్ణవి హ్యాపీగా విరాజ్తో ఉంటుంది. అయినా ప్రపోజ్ చేసినప్పుడు ఆనంద్ గుర్తొచ్చి విరాజ్ని రిజెక్ట్ చేస్తుంది. థర్డ్, విరాజ్ వైష్ణవిని బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు వైష్ణవి వెళ్ళి మొత్తం బాయ్ ఫ్రెండ్ ఆనంద్కి చెప్పకుండా తన స్టెప్ తీసుకుంటుంది. ఆ స్టెప్ తీసుకునే ముందు ఆనంద్ గురించి ఆలోచించావా వైష్ణవి? విరాజ్ ఈజ్ పోర్ట్రైడ్ యాజ్ అ బెస్ట్ బాయ్ ఫ్రెండ్. కానీ ఆ బ్లాక్మెయిల్ చేసినప్పుడు క్యారెక్టర్ దిగిపోయింది. అండ్ నో మీన్స్ నో. అసలు విరాజ్కి ఎందుకు అర్థం కాలేదు? ఎన్నిసార్లు వైష్ణవి నో చెప్పినా కూడా. విరాజ్ క్యారెక్టర్ చాలా సపోర్టింగ్గా, చాలా ఫ్రెండ్లీ నేచర్గా చూపించారు. కానీ ఇక్కడ విరాజ్ క్యారెక్టర్కి కూడా చాలా క్రిటిక్స్ వచ్చింది. ఆనంద్ పోర్ట్రేట్ యాజ్ ది బెస్ట్ బాయ్ ఫ్రెండ్ మెటీరియల్. వైష్ణవి నీడ్స్ని ఎప్పుడైనా గుర్తించాడా? స్టార్టింగ్ ఆఫ్ ది రిలేషన్షిప్లో వైష్ణవి ఏం బట్టలు వేసుకోవాలి, ఏం ఫ్రెండ్స్తో తిరగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ ఆనందే కంట్రోల్ చేస్తాడు. షీ వాస్ క్లియర్లీ ఇన్ అ టాక్సిక్ రిలేషన్షిప్. లేటర్ ఆనంద్ క్యారెక్టర్ కూడా చాలా బాగా మార్చారు. కానీ వాట్ వాజ్ ద యూస్? వైష్ణవి అది అర్థం చేసుకోలేకపోయింది. అండ్ ఫోర్త్ పాయింట్, ఇవన్నీ చూస్తూ ఉంటే వైష్ణవి క్యారెక్టర్ కూడా బ్లేమ్ చేయాల్సింది అలోన్ కాదు. వైష్ణవి పెరిగిన ఎన్వైర్మెంటే అలాంటిది. వాళ్ళ అమ్మ నాన్న విరాజ్ ఐఫోన్ ఇచ్చినప్పుడే 2 పీకకుండా ఇలాంటి ఫ్రెండ్స్నే చేసుకో, ఇలాంటి ఫ్రెండ్సే మంచివారు అని ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ నాన్న హ్యాపీ ఫీల్ అవ్వకపోయినా వాళ్ళ అమ్మ తనని చాలా ఎంకరేజ్ చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ 30,000 ఖర్చు పెట్టి తన లుక్ మార్చినందుకు వాళ్ళ అమ్మ చాలా మంచిగా ఫీల్ అవుతుంది. తను పెరిగిన ఎన్వైర్మెంటే అలాంటిది, ఇన్సెక్యూర్ ఎన్వైర్మెంట్. తను ఎంత బాగా రెడీ అయినా తన ఫ్రెండ్స్తో నేను బాగున్నానా అడుగుతుంది. బికాజ్ షీ వాంట్స్ టు ఫిట్ ఇన్ ద సొసైటీ. తనకు ఒక మంచి ఫ్రెండ్ దొరుకుతుంది. అయినా కూడా ఈ సొసైటీలో ఫిట్ అవ్వాలని ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు తన ఫ్రెండ్ తన హ్యాపీనెస్ని చూస్తూ జలస్ అవుతోంది అన్న ఫీల్ అయి తన ఒక ట్రూ ఫ్రెండ్ని కూడా వదిలేసి తన కోసం తనతో తిరుగుతున్న ఫ్రెండ్స్ని చూస్ చేసి తన దగ్గరికి వస్తుంది. అండ్ లాస్ట్లో అదే ఫ్రెండ్స్తో పాపం తిను మోసైపోతుంది. సో ఇక్కడ నుంచి క్లియర్గా మనకు అర్థమయ్యేది మన ఫ్రెండ్స్ అండ్ మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్
ఎంత క్లియర్గా ఉంటే మనకు అంత మంచిది. మనం ఏం ఫ్రెండ్స్ని చూస్ చేస్తాం, ఎవరితో తిరుగుతున్నాం ఆల్సో ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మూవీ వాజ్ గుడ్. ఒక్కొక్క క్యారెక్టర్ తన 100% హార్ట్ని మూవీలో పోశారు. ఈ క్యారెక్టర్స్ని మనం ఇంత హేట్ చేస్తున్నామంటే వాళ్ళు అంత బాగా యాక్ట్ చేస్తారు అని అర్థం. ద షో డైరెక్టర్ వాంట్స్ టు షో అస్ ద రియాలిటీ ఆఫ్ ది ఫిల్మ్ కాస్త డ్రాగ్ అయింది, కానీ పర్వాలేదు, ఈ జనరేషన్కి రిలేట్ అయినట్టుగా ఉంటుంది. ఈ మూవీకి మీకు ఏం రివ్యూసో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి చాలా వీడియోస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.